ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరై కమలాపూర్కు వెళ్తుండగా ఉప్పల్ వద్ద రైల్వే గేటు పడడంతో ఆయన ఆగిపోయారు. ఉప్పల్ రైల్వే స్టేషన్ పరిధిలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని బండి సంజయ్ని కోరారు. హన్మకొండ జిల్లా కమలాపూర్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి హాజరై నూతన పాలకవర్గాన్ని అభినందించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ప్రజాపాలన ప్రజా విద్యోత్సవాల సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై వీక్షించారు. మనం చదువుకున్న గురువుల పాఠశాలలో పిల్లలకు 50% మెచ్చార్జీని అదేవిధంగా వాళ్ళకు వారి కాస్మెటిక్ ఖర్చుల్లో పెంచడం జరిగింది. మీకు తెలుసు గతంలో కాంగ్రెస్ రాగానే కరెంటు పోతున్నారు. ఎక్కడ కరెంటు పోనీయకుండా రైతాంగానికి ప్రజలకు అదేవిధంగా ఎన్ని ఇబ్బందులున్నా సరఫరా చేసుకుంటూ పోతా ఉన్నాం. ఎన్నికలైన అధికారంలో చూసేటప్పటికీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాల గల్లా ఖాళీ ఉంటే అప్పుడు 2 లక్షల కోట్లని ఎట్లా ఆలోచిస్తుంటే పరిపాలన దక్షతగా కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా సమస్యల్ని పరిష్కరించి ఇవాళ జీతాలు కూడా ఒకరోజు ఇస్తూ అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి.